హలో ఆల్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికన్ డ్రీమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్‌లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. మీరు కూడా చూడండి ఎలా వచ్చిందో. మరి దీనికోసం ఒక స్పెషల్ కళాయి కావాలి కదా! దీన్నైతే అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాము. పార్సిల్ అయితే డెలివరీ అయింది. ఎలా ఉందో చూద్దాం. దీన్నైతే మరి 2 అట్టపెట్టెల్లో పెట్టి మరి ప్యాకింగ్ చేశారు. వీళ్ళ ప్యాకింగ్ అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. నాకు ఓపెన్ చేయడానికి ఆల్మోస్ట్ 10 మినిట్స్ టైం పట్టింది. ఇదొచ్చేసి చైనీస్ కళాయి. దీని కాస్ట్ కూడా $34. మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. మీకు ట్యాగ్ చేస్తాను. రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. కానీ మనం ఇంట్లో రెగ్యులర్‌గా కూరలు చేసుకునే కళాయిలో చేయాలంటే కొంచెం కష్టం కదా! దీనికైతే కొంచెం వెడల్పాటి మందంగా ఉన్న కళాయి కావాలి. దీనికొచ్చేసి లిడ్ ఇచ్చారు. హ్యాండిల్ కూడా సెపరేట్‌గా ఇచ్చారు. మనం కొంచెం బిగించుకోవాలి. ఈ హ్యాండిల్ పార్ట్స్ అయితే 2 సెపరేట్‌గా ఇచ్చారు. ఫస్ట్ మనం చెక్కది ఉన్నది కదా! అందులో పెట్టుకొని ఈ లాంగ్‌గా ఉన్న హ్యాండిల్‌ని అయితే దాంట్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి. అది టైట్‌గా వెళ్ళే వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఫైనల్‌గా కళాయి అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ముందు నేను ఫ్రైడ్ రైస్‌కి కావాల్సిన ఆనియన్స్, క్యారెట్స్, కొన్ని బీన్స్, పచ్చిమిర్చి, రెడ్ క్యాబేజ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ అల్లం, వెల్లుల్లి కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఈ కళాయి కొత్త కళాయి కదా! అలా డైరెక్ట్‌గా వాడకూడదు. నేనైతే వాష్ చేశాను. వాష్ చేసి ఇట్లా ఆరిపోయాకైతే స్టవ్ మీద పెట్టాను. తర్వాత బౌల్‌లో 4 ఎగ్స్ అయితే పగలగొట్టుకొని వేసుకున్నాను. ఈ ఎగ్స్ క్వాంటిటీ వచ్చేసి మన రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా ఉండాలి. నేను ఇక్కడ ఇద్దరు మనుషులకి సరిపోయే వరకే చేస్తున్నా కాబట్టి నాకు 4 ఎగ్స్ అయితే సరిపోతాయి. మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి అయితే ఎగ్స్ వేసుకోండి. నెక్స్ట్ రుచికి తగినంత ఉప్పు, బ్లాక్ పెప్పర్ అయితే వేసుకున్నాను. తర్వాత విస్కర్‌తో 2 నిమిషాల వరకు బాగా బీట్ చేసుకోవాలి ఎగ్స్‌ని. ఈ లోపల కళాయి కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎగ్స్‌కి కావాల్సినంత సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయ్యాక ఎగ్ మిక్స్‌ని తెచ్చి కళాయిలో వేసుకోవాలి. మంటని కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. తర్వాత బాగా తిప్పుకుంటూ చిన్న చిన్న ముక్కలు అయ్యేటట్టు కట్ చేసుకోవాలి. మరి చిన్న ముక్కలైతే బాగోవు. ఈ మాదిరిగా ఉండాలి. నెక్స్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్‌కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి నేను ఈ క్వాంటిటీ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కల్ని, అలాగే వెల్లుల్లి ముక్కల్ని కూడా తెచ్చి వేసుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా తెచ్చి వేసుకోవాలి. ఇది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వరకు వస్తే సరిపోతుంది. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత బీన్స్ తెచ్చి వేసుకున్నాను. ఇవి ఫ్రైడ్ రైస్‌కి ఈ ముక్కలు అంతగా ఫ్రై అయ్యే అవసరం లేదు. కొంచెం పచ్చిగానే ఉంటే బాగుంటుంది తినేటప్పుడు. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న రెడ్ క్యాబేజ్ కూడా వేసుకోవాలి. ఈ వెజిటేబుల్ ముక్కలన్నిటిని మనం హై హీట్ మీద పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బాస్మతి రైస్ నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. రైస్ కొంచెం పొడిగా ఉండాలి. అప్పుడే కొంచెం టెక్స్చర్ బాగుంటుంది. తర్వాత రైస్ తెచ్చి కళాయిలో వేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. మంటని హై హీట్ మీద పెట్టుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కల్ని కూడా తెచ్చుకొని అన్నిట్లో కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుంటూ కదుపుతూనే ఉండాలి. నెక్స్ట్ నేను ఇక్కడ కొంచెం చిల్లీ ఆయిల్ అయితే వేసుకున్నాను. 1 స్పూన్ వరకు టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత ఒక 2 టీ స్పూన్ల వరకు చిల్లీ సాస్ అయితే వేసుకున్నాను. నా దగ్గర రెడ్ సాస్ ఉంది. మీ దగ్గర గ్రీన్ సాస్ ఉంటే వేసుకోండి. గ్రీన్ సాస్ ఇంకా బాగుంటుంది టేస్ట్. తర్వాత 1 స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ వరకు వైట్ వెనిగర్ని అయితే వేసుకున్నాను. వీటన్నిటిని హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటూ కదుపుతూనే ఉండాలి. ఇలా కంటిన్యూస్‌గా కదపడం వల్ల మనం వేసిన ఇంగ్రీడియెంట్స్ అయితే రైస్‌కి బాగా పడుతుంది. దీనివల్ల మంచి ఎరోమా అండ్ ఫ్లేవర్ కూడా వస్తుంది రైస్‌కి. ఇక్కడ నేను కొంచెం ఘాటు కోసం బ్లాక్ పెప్పర్ అయితే వేసుకున్నాను. మరీ ఎక్కువ వేసుకోకూడదు. తర్వాత రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ కళాయి అయితే చాలా బరువు ఉంది. నా వల్ల కాలేదు టాస్ చేయడం. ఇక్కడ మా హస్బెండ్ వచ్చి పైకి కిందికి అంటూ టాస్ చేస్తున్నాడు బాగా మిక్స్ అవ్వడానికి. ఫైనల్ గా మనకు కావాల్సిన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఏ మాత్రం రెస్టారెంట్ స్టైల్ కి తగ్గదు. రుచి అమోఘంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.